అరుణాచల మహత్యం 25వ అధ్యాయం ప్రారంభం. మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా అన్నాడు. హంసరూపుడైన బ్రహ్మ తేజస్తంభపు శిరోభాగమును దర్శించడానికి ఊర్ధ్వముగా బయలుదేరాడు. తీవ్రమైన ఆ రెక్కల వేగమునకు సర్వ ప్రతిబంధకములు తొలగిపోయాయి. భూమి ఒక చిన్న కనుమ వలె తోచినది. క్రమంగా ఆ హంస చంద్రమండలము మేఘమండలములను అతిక్రమించి పైకి పోసాగినది. విమాన మార్గము సిద్ధుల మార్గమును కూడా దాటిపోయినది. వాయువుకు మనసుకు వేగము బలము చాలా సూక్ష్మము కదా. బ్రహ్మ మనోవేగముతో ఎంత పైకి ఎగిరినా తేజస్తంభపు శిరస్సు కనిపించలేదు. ఆ తేజస్సు ఇంకా పైకి వ్యాపించే ఉన్నది. హంస యొక్క రెక్కలు అలసిపోయాయి, కానీ పట్టువదలక అది పైకి ఎగురుతూనే ఉన్నది. మరత్తుల మార్గము దాటిన తరువాత బ్రహ్మకు విస్మయము కలిగినది. తేజము చూస్తే బ్రహ్మాండమంతా నిండి ఉన్నట్లున్నది. ఎంత ఎత్తుకుపోయినా అంత ఎత్తుకు తేజము వ్యాపించే ఉండటం చూసి బ్రహ్మ తనలో తాను ఈ విధంగా తర్కించుకున్నాడు. నేను తేజస్సు యొక్క శిరమును చూడకుండా హరి ఎదుట ఎలా నిలబడగలను? హరిని గెలిచి నా ఔన్నత్యమును నిరూపించగలిగితేనే నా ప్రాణములు ఉన్నా లేకపోయినా ఒకటే. నాకిప్పుడు ఏది గతి? నాకేదైనా ఉపాయము దొరికినా మేలు కదా. ఎవరైనా నాకు సహాయం చేసి విష్ణువు ఎదుట నా గొప్పతనము నిరూపిస్తే బాగుండును కదా. న్యాయముగా శత్రువును గెలవలేనప్పుడు మోసంతోనైనా గెలవాలి. గొప్పవారికి అభిమానమే ధనం కదా అని ఆలోచిస్తున్న తరుణంలో బ్రహ్మకు ఆకాశంలో చిన్న చందమామ లాంటి ఒక వెలుగురేఖ కనిపించింది. ఇదేమి వస్తువు? ఇది ఇక్కడకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతున్న బ్రహ్మకు సువాసన చేత అది ఒక మొగలి రేకు అని తెలిసింది. వెంటనే బ్రహ్మ ఆ కేతకీ పుష్పమును పట్టుకున్నాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు, నన్నెందుకు పట్టుకున్నావు? నేను భూమిని చేరి విశ్రాంతి తీసుకొనుటకు 1000 సంవత్సరముల నుండి కిందకు పోవచ్చునే ఉన్నాను. నన్ను వదులుము అని మొగలి రేకు అతన్ని వేడుకున్నది. ఆ విధంగా పలుకుతున్న మొగలి రేకును చూసి బ్రహ్మ తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. ప్రతిజ్ఞను చెల్లించుకోలేని వాడు నీచత్వమును పొందును. ఆకాశమంతా నిండిపోయిన ఈ మహా తేజస్సు ఎక్కడ? రెక్కలు అలసి విరిగిపోయే స్థితిలో ఉన్న నేను ఎక్కడ? ఈ పరీక్షలో నేను విఫలమయ్యాను. నా కళ్ళు తిరుగుతున్నవి. అంధకారం ఆవరించుచున్నది. సర్వాంగములు శిథిలమై నేలపై కూలిపోవచ్చున్నవి. నా ప్రాణములు కొడిగొట్టినవి. అహంకారము అణిగినది. ముకుందినితో శత్రుత్వం నశింపనిమ్ము. ఈ తేజోరాశి ఔన్నత్యమును తెలుసుకొనటం నా వల్ల కాదు. ఇది నాకు గాని నారాయణకి కాని దేవతలకు కాని అంతుపట్టినది కాదు. నాకు పైకి ఎగిరే శక్తి నశించినది అని నిశ్చయించుకొని బ్రహ్మ ఆ మొగలి రేకును చూసి, నీవెవరు? ఎక్కడ నుండి వస్తున్నావు అని అడిగాడు. ఆ కేతకి ఇలా చెప్పింది. నేను కేతకిని. శివుని అనుగ్రహము చేత చిరకాలము శంభుని శిరస్సునందు చైతన్యవంతురాలనై ఉన్నాను. భూలోకమును చూడాలని బయలుదేరాను. దాని మాటలు విని బ్రహ్మ, ఈ తేజస్తంభం